కనుదృష్టి ఉంటుందని, నా మనస్సు అసహ్యపడదని మీరు మాట్లాడారు అయ్యా. అందుని బట్టి మరొకసారి స్తుతియాగం చెల్లిస్తున్నాను. కృపాసత్య సంపూర్ణుడా, కొద్ది నిమిషాలు అయా పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచినాం. కొద్ది నిమిషాలు నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. ఈ వాక్యము చేతను మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు. మొదటిగా దేవునికి వందనాలు, అలాగే సమయం ఇచ్చిన అయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మనందరం బాగున్నాము. దేవుని కృప అనేది మన మీద ఉంది కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఈ క్షణంలో ఎలా అందరం జాగ్రత్తగా ఆనందంగా దేవుని మాటలు వినటానికి వచ్చాము. దేవుని మాటలు వింటున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు అని మనం ఆలోచించాల్సిన సమయం ఇది. దేవుడు ఈరోజు మనతో కొన్ని మాటలు అనేది మాట్లాడబోతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఆత్మీయమైన జాగ్రత్తల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అంటే ఈ ఆత్మీయమైన జాగ్రత్తలు ఏంటంటే మన జీవితంలో ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన పిల్లల విషయంలో అవ్వచ్చు, లేదంటే మన కుటుంబ సమస్యల విషయంలో అవ్వచ్చు, లేదంటే మన కుటుంబమే తర్వాత ఎలా ఉండాలో ఏంటనేది మనం ముందుగా జాగ్రత్తలు అనేది తీసుకుంటాం కదండి. దాన్ని బట్టి దేవుడు ఈరోజు మనకి ఏంటంటే ఒక హెచ్చరిక అనుకోవచ్చు, లేదంటే మనందరికీ జాగ్రత్తలు చెప్తున్నారని దేవుడు అనుకోవచ్చు మనం. దాన్ని బట్టి ఏంటంటే దేవుడు ఈరోజు ఆత్మీయమైన జాగ్రత్తల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనం ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్తలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. కొన్ని మనం మాట్లాడుకుందాం. ఎన్నో ఉన్నాయి, కానీ అందులో కొన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాము. దేవుని కృపను బట్టి ఈరోజు మనం చాలా వరకు ఆత్మీయమైన జాగ్రత్తలు అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే సన్నిధికి రావడం వెళ్ళడం, లేదంటే సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం మాత్రమే అనుకుంటారు. మన జీవితంలో తప్పులు చేయకపోవడం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. చాలామందిని మనం ప్రశ్నిస్తే మామూలుగా ఆకతాయితనంగా తిరిగేవారిని అవ్వచ్చు, లేదంటే కొద్ది కొద్దిగా తెలిసిన వారిని అవ్వచ్చు, లేదంటే సన్నిధిలో మన స్నేహితులు అవ్వచ్చు, పక్కన వాళ్ళని మనం అడిగితే చాలా వరకు మనం ఈ దేవుడి విషయంలో నువ్వు ఎంతవరకు ఉంటున్నావు, ఆత్మీయమైన జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నావు అని అడిగితే చాలామంది చెప్పే మాట ఏంటంటే దేవుడి విషయంలో నాకేముంది, నేనేం తప్పు చేయను, లేదంటే ఏ పాపం చేయను కదా నేను, దాన్ని బట్టి దేవుని విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటున్నాను, ఆత్మీయంగా బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు, అని చెప్పుకుంటూ ఉంటారు. అది సరిపోదు. దేవుడి విషయంలో అది సరిపోదు. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం మన జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంతకు మించి ఆత్మీయమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఉదాహరణకి చూసుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం చేసే వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఒక కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఉద్యోగం చేసినప్పుడు ఆ ఉద్యోగంలోంచి వచ్చే జీతంలోంచి ఏదో వచ్చినట్టుగా ఖర్చు పెడుతూ వాళ్ళు జీవనాధారంతో సరిపోతుంది కదా అని అలా జీవితాన్ని కొనసాగించడు. ఎందుకంటే వచ్చిన దాంట్లోంచి కొద్దిగా పక్కన వేస్తాడు. ఎందుకంటే ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి ఒక సేవింగ్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఏ సమయంలో ఏమవుతుందో తెలీదు. హఠాత్తుగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదంటే ఇలాగా కొన్ని విషయాలలో వాళ్ళ పిల్లల పిల్లలు అవ్వచ్చు, లేదంటే ఇలా రకరకాలుగా, అంటే ఒకటి ప్రమాదం అని అంటలేదు, ఏమైనా హఠాత్తుగా ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అనేది సడన్గా ఎవరో ఇవ్వకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ జాగ్రత్తలు అనేవి ప్రతి కుటుంబంలో ఉండేవే కదండి. ప్రతి కుటుంబంలో సేవింగ్స్ అనేది ఉంటుంది. ఒక ఇంట్లో ఆడవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే డబ్బులు అనేది దాస్తూ ఉంటారు. అది ఏంటి అంటే ఏదో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికో, లేదంటే వాళ్ళు ఆకతాయితనంగా ఏదో చీర కొనుక్కోవడానికో ఇలాంటివి అనుకోవచ్చు. కానీ చాలా వరకు ఏంటంటే అవసరానికి ఉపయోగపడతాయని ఎక్కువ శాతం దాస్తారు. అదేంటంటే ఒక జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాగ మన ఆత్మీయ విషయంలో మనం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా
దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే ఆత్మీయమైన జాగ్రత్తలను తీసుకుంటున్నావా లేదా అని దేవుడు ఒక ప్రశ్న కూడా ఈరోజు మనకి వదిలేరు. అది మనకి ఒక ప్రశ్న, అది మనమే అనుకొని దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. కానీ ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నారు ఏంటంటే ముందు జాగ్రత్తగా దేవుడు ఎవరికి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి విషయంలో ముందు జాగ్రత్తగా దేవుడు హెచ్చరిక అనేది ఇచ్చారు. దాన్ని బట్టి చాలా వరకు మంచి జరిగింది. ఎవరి జీవితంలో అంటే యోసేపు గారి జీవితంలో ఆయన ఏంటంటే ఏం చేశారంటే ఆయన బాగా ఇబ్బందులు పడ్డారు. ఆ జీవితం కాదు, కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రాజుగారికి కళ వచ్చేయడం అని తెలుసు కదండి మీకు, కళ రావడం. ఆ కళలో ఇలాగా ఏంటంటే ముందు మంచిగా పంటలు పండితే తర్వాత కరువు వస్తుంది. ఆ కరువు ఏంటంటే కరువుకు ముందుగా మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా పంట పండే టైంలో మనం ఏం చేయాలంటే ఆహారాన్ని ముందుగా జాగ్రత్త చేసుకోవాలని మనకి తెలిసిందే కదా. ఆ టైంలో ఏం చేస్తారు, దేవుడు ముందుగా కళ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారు, రాజుగారు తెలుసుకొని ఇది ఏదైనా ప్రత్యేకమైన కళ అని చెప్పి దాన్ని తెలుసుకోవాలని రాజుగారు ప్రయత్నిస్తారు. ఒకసారి చూద్దాము, అది బైబిల్ గ్రంథంలో ఆదికాండము 41వ అధ్యాయంలో ఉంటుంది. 41వ అధ్యాయము 35-36 వచనాలు ఒకసారి చదువుకుందాము. రాబోయే మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకై చేయవలెను. కరువు చేత నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో సంవత్సరములు ఏటింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ యోసేపు గారు చెప్తున్న మాట ఇది, ఫరో చేతికి అప్పగించాలి, మనం ముందు జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే తర్వాత వచ్చే కరువు అసలు భరించలేము. అంటే అక్కడ మనం ముందు కనిపిస్తుంది యోసేపు గారు ఆ టైంలో అది చెప్పకపోయి ఉంటే, ఫరో గారు అది ఏదో తేలిగ్గా ఏదో మామూలు కళలా తీసుకొని ఉంటే ఏమవునంటే ముందు వచ్చే సంవత్సరంలో బాగా పంట వస్తుంది కదా అని ఏం చేసేవాళ్ళు, వాళ్ళు వెనకాల దాచుకునేవారు కాదు. ఏంటంటే వాళ్ళు దాచుకోవచ్చు కొంతే, కానీ తర్వాత వచ్చే సంవత్సరాలన్నిటికి తగ్గట్టు వాళ్ళు దాచుకోపోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, మన ఆత్మీయ జీవితంలో మాత్రం మనం దాచుకోవాల్సింది ఏంటి, ఆత్మీయ జీవితంలో అక్కడ ధనం అనేది మనం సమకూర్చుకోవాలి. ఇక్కడ మనం ఎంత మంచి చేస్తే అంత జీతం అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆత్మీయమైన జాగ్రత్తలు అనేవి ఈరోజు దేవుడు మనకి చెప్తున్నారు. దాంట్లో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ జాగ్రత్తల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనేది మనకి జాగ్రత్తలో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు దేవునికి ఆత్మీయమైన జాగ్రత్తల్లో ముందు ఏం చేస్తారంటే, చాలా మంది అనుకుంటారు బాప్టిజం తీసుకోపోయినా పర్లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ బాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాలి. అదే రక్షణ అంటే రక్షణ బాప్టిజము చెప్పాలంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ రక్షణ పొందినట్టు కాదు. ఎందుకంటే బాప్టిజం ఏముంది, బాప్టిజం ఎవరన్నా తీసుకుంటారు. ఎందుకంటే మందిరంలోకి వచ్చి నాకు బాప్టిజం కావాలని పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆత్మీయత చూసి ఏం చేస్తారంటే మంచితనాన్ని చూసి ఇస్తానని చెప్పి ప్రార్థన చేసి ఇస్తారు బాప్టిజం అనేది. కానీ రక్షణ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే అతనిలో మొత్తం పూర్తిగా ఆత్మీయత అనేది, పూర్తిగా దేవుని ఆత్మీయత అనేది అతనిలో ఉండినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి అనేది అతనిలో ఉండినప్పుడు మాత్రమే అతని రక్షణ అనేది అనుభవం అనేది అతనికి తెలుస్తుంది. అలా ఈరోజు మనం చూస్తాము బాప్టిజం అనేది తీసుకోవాలి. అది ఏంటంటే ఎవరికి బాప్టిజం అనేది అందుబాటులో లేకపోతే అప్పుడు అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాప్టిజం అనేది అందుబాటులో ఉన్నది, ఎక్కడైనా సరే ఇస్తారు. కానీ మనం అందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే రక్షణ అనుభవం అనేది మనకి ప్రాముఖ్యంగా రక్షణ అనుభవం అనేది మనం కలిగి ఉంటే అప్పుడు దేవుడి విషయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ముందడుగు వేయగలుగుతాం. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము బాప్టిజం అనేది ఒక విలువైనదిగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తాం బాప్టిజం అనేది యేసుప్రభు వారు కూడా పొందడానికి వెళ్తారు. యేసుప్రభు వారు మంచివారే కదా అని బాప్టిజం తీసుకోవడం మానేలేదు. దానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉన్నది. ఆ బాప్టిజం అనేది ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఎగ్జామ్ చూసుకుంటే ఒక ఆధార్ కార్డు లాంటిది, అంతే. అది ఉండాలి, తప్పదు. అది ఉంటేనే మనం ఏంటంటే దానికంటూ ఒక విలువ అనేది ఉన్నది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు కూడా దానికి ఒక విలువ అనేది ఇచ్చారు.
అక్కడ మనం చూస్తాము ఆయన బాప్టిజం పొందినప్పుడు తర్వాత ఆయనలోకి పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎలా వచ్చింది, ఒక పావురం వలె వచ్చింది. దాంట్లో ఆ శక్తి ఉన్నది, ఆ శక్తి అనేది అప్పుడు కనిపించింది. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దాని విషయంలోంచి మనం మొదటిగా ఏం చేయాలంటే మనలో రక్షణ అనుభవం అనేది ఉండాలి. అది ఖచ్చితంగా ఉండాలి. అది ఒక జాగ్రత్త విషయంలో జాగ్రత్తల్లో ఒకటి. అది ప్రతి ఒక్కరికి రక్షణ అనేది కావాలి. బాప్టిజం అనేది పొందుకొని రక్షణ అనేది మనం కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తారు. లేకపోతే దేవుడు అసలు మనం పట్టించుకోడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పట్టించుకుంటాడు, ఎప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనల్ని చూస్తారు అంటే ముందు మనం ఆయన మాట వినేవారుగా ఉన్నప్పుడు, ఆయన పిల్లలుగా మనం ఎదుగుతున్నప్పుడు. లేదంటే ఇంకా ప్రత్యేకంగా చూడరు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు దేశంలో, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. రక్షణ పొందలేని వారు ఎంతో మంది ఉన్నారు, బాప్టిజం పొందలేని వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే దేవుని విషయంలో చెడుతనం చేసేవారుగా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే మొదటిగా బాప్టిజం అనే రక్షణ అనేది మనం పొందితే అప్పుడు మనం దేవునిలో ఒక అడుగు అనేది వేసిన వారిగా ఉంటాం. తర్వాత ఏం చేయాలంటే రక్షణ అనేది పొందిన తర్వాత పొందేశాం కదా అని ధీమా పడకూడదు. దాని విషయంలో మనం రక్షణ పొందిన తర్వాత మనం దేవుని విషయంలో ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా ఎదుర్కొంటూ ఏం చేయాలంటే అనుమానం అనేది మనలో కలగకుండా మనం ఏం చేయాలంటే ముందడుగు వేసుకుంటూ ఆత్మీయతలో మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలంతే. అది బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నది అంటే మనకి మత్తయి సువార్త 21 చదువుకుందాం. 21 అధ్యాయము 21 వచనము. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండానెడల అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి ఈ ఎత్తబడి అని చెప్పిన ఎడల అలాగే జరుగునని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వచనంలో మనకి కనిపిస్తుంది ఏంటంటే మొదటి మాటగా అక్కడ మీరు విశ్వాసము కలిగి సందేహించకుండా, అక్కడ మనకు కనిపిస్తుంది విశ్వాసం కలిగి సందేహం అనేది మనలో రాకూడదు. అంటే చాలా మంది ఆలోచిస్తారు ఏంటంటే రక్షణ పొందిన తర్వాత దైవానుసారంగా ఏంటంటే ఉండకుండా ఈ యొక్క ఆలోచన చేస్తారు ఏంటంటే నా జీవితంలో మంచి జరుగుద్ది అంటావా లేదంటావా, నా జీవితంలో ఆత్మీయంగా నేను ఎదుగుతున్నాను కానీ దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, లేదంటే ఆత్మీయంగా ఎదుగుతున్నానన్న పేరే కానీ నా జీవితంలో అసలు మంచి జరగట్లేదే, అసలు ఏంటి ఇది మన జీవితంలో ఇలా ఉన్నదేంటి అని చెప్పి చాలామంది ఒక సందేహం అనేది పుడుతూ ఉంటుంది వాళ్ళలో. అది శాతాన్ని పుట్టిస్తూ ఉంటాడు. దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని తీసేయకుండా ఇంకా 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 పెంచుకుంటూ పోతూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఇంకా ఇంకా కృంగిపోతూ ఉంటాం, పడిపోతాం. దేవుడు మనకు చెప్తున్నాడు పడిపోకుండా లెగమని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఎలాంటి సందేహాలు పెట్టుకుంటూ ఉంటాం ఏంటంటే దేవుడు నిజంగా నా జీవితంలో ఒక కార్యం చేస్తారా లేదా అని చెప్పి మనలో ఒక సందేహం అనేది పుడతాడు. అలాంటి సందేహం అనేది మనలో పుట్టకుండా జాగ్రత్త పడాలి. ఏంటంటే ఆ జాగ్రత్త అనేది ఎలాగా శాతాన్ని మనలో సందేహం అనేది పుట్టించకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా విశ్వాసం కలిగి, అంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది లేకుండా మనం ఏం చేయలేం. విశ్వాసం అనేది ఉంటే మనం ఇక్కడ చెప్తున్నారు కదా సముద్రంలోకి కొండ పడిపోమంటే పడిపోద్ది అంతే. అంటే అంత విశ్వాసం కలిగి ఉండాలి. అలాగా దేవుని సన్నిధిలో మనం విశ్వాసం అనేది పూర్తిగా దేవుని వందు మనం విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు దేవుడు చెప్తున్నారు ఏంటంటే ఏదైనా సరే అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అంతే. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదురవ్వచ్చు. ఏంటివి అంటే ఇలాంటి సందేహాలు ఎన్నో ఎదురవ్వచ్చు మన జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో సమస్యలు ఎలా ఉంటాయి అంటే అసలు తీరవు అన్నట్టుగా ఉంటాయి. మన జీవితంలో ఎలా ఉంటాయంటే ఈ సమస్య అనేది మన జీవితంలో ఇంకా ఎలాగో ఉండిపోద్ది, అసలు ఈ సమస్య తీరదు, ఇంకా దేవుడికి అప్పగించడం కూడా వేస్ట్ అన్నట్టుగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. దాని విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త అనేది దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. ఎలాంటిదంటే అజ్ఞానుల వలె మనం ఉండకూడదు. అజ్ఞానులు ఏం చేస్తారంటే అలాంటి సందేహాలు పుట్టించుకుంటారు. ఎందుకంటే అజ్ఞానులని ఎందుకు అన్నానంటే జ్ఞానులైతే అలాంటి సందేహం రాదు.
ఎందుకు రాదు అంటే, జ్ఞానవంతులు ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఈ ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్రెయిన్లో పెట్టుకుంటారు. దేవుడు చేసింది ఒక పెద్ద ఆశ్చర్యకార్యము, ఇలాంటి గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశారు, దేవుని యందు విశ్వాసం నాకు ఉన్నది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, జ్ఞానవంతులయ్యి ఏం చేస్తారంటే విశ్వాసం కలిగి వాళ్ళు ఎలాంటి విషయంలో అయినా సరే దేవునితో చెప్పుకుంటూ, ఎలాంటి విషయమైనా సరే, ఎలాంటి శ్రమనైనా సరే వాళ్ళు సాధించగలుగుతారు. దాన్ని బట్టి ఈరోజు మనం చూస్తాము, ఎలాంటి విషయమైనా సరే దేవుని సన్నిధిలో మనం ఒక నియమం కలిగి ఉండాలి. ఎలాంటి విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఆత్మీయతలో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు, సన్నిధిలోని ఉండేటప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు అవ్వచ్చు, లేదంటే దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మనం ఎలా వస్తున్నాము, దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మన చూపు ఎలా ఉంది, మన మాట తీరు ఎలాగుంది, దేవుని సన్నిధిలోనే కాదు, దేవుని మందిరంలోనే కాదు, మన జీవితంలో. అలాగా ఏంటంటే మన ప్రవర్తన అనేది మనం సరిగ్గా చూసుకుంటే దాన్ని బట్టి మనం మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలంట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నుంచి బయట మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ ప్రసంగి గ్రంథంలో కనిపిస్తుంది, ప్రసంగి 5:1 ఇలాగే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పి ప్రసంగిలో మనకు కనిపిస్తుంది. ప్రసంగి 5:1 మనకు కనిపిస్తుంది. ఒకసారి చదువుకుందాం, అది చదవండి. ఆ మాట చాలండి. మీరు దేవుని మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. దేవుని మందిరం అంటే ఏంటి? 2-3 కూడి ఉన్న చోట దేవుడు ఉంటానన్నారు. అలాగా ఏంటంటే ప్రతి దగ్గర దేవుడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా ఏంటంటే దేవుని సన్నిధిలో, ఆత్మీయతలో ఇలాంటి జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయంలో మనం చూస్తే, ఈ విషయంలో దేవుని ఆత్మీయమైన జీవితంలో మనం ఎలాంటి జాగ్రత్తలు ఎన్ని ఉన్నాయి అంటే, మనకు తప్పు అనేది మనకి ఏదనిపించినా సరే దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన విషయంలో, ఈ ఆత్మీయ విషయంలో అవ్వచ్చు, మామూలు మన జీవితంలో అవ్వచ్చు, తప్పు అని మన ఏదైతే మనకు అనిపిస్తుందో అది చేయకూడదు అంతే. ఒకవేళ అది సందేహం అనేది ఏంటంటే మనకి తెలియదు అనుకోండి, దైవజనులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు అంటే దేవుడు ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనకి ఏదైతేనే ఇక్కడ మన కళల రూపంలో, దర్శనాల రూపంలో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. బైబిల్ చదివితే ప్రతి దానికి ఇందులో జవాబు అనేది ఉంటుంది. ప్రతిదానికి ఇందులో జవాబు అనేది ఉంటుంది. మనం చివరిగా ఒక మాట చూసుకుందాం. ఎఫెసీ 5:16 ఒక మాట ఉంటుంది చివరిగా. ఆ మాట చూసుకొని నేను వాక్యం ముగిస్తాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. ఇక్కడ రెండో మాట ఏం చేస్తున్నారండి? అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూచుకున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటలో మనం చూస్తాము, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానవంతులుగా మనం ఏం చేస్తాము? ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రతి అడుగు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా. ఇప్పుడు ఒక మనిషి అడుగు తర్వాత అడుగు వేస్తున్నాడంటే ఆ కింద ఏముంటుందో చూసుకుంటారు కదా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ముందుకు సాగిపోయేటప్పుడు ఎన్నో శాతం చాలా రకాల ముళ్ళులు పెడుతూ ఉంటాడు మన కాళ్ళు గుచ్చిపోవడానికి. అలాంటి జాగ్రత్తగా చూసుకుంటూ మన అడుగు వేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మనం వెళ్తే అప్పుడు పరలోకం అనేది, ద్వారం అనేది మన ముందు ఉంటుంది. దాన్ని బట్టి ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎలాగా ముందుకు సాగిపోవాలంటే మన జాగ్రత్త కలిగి, మన ఆత్మీయ జీవితంలో మన జాగ్రత్తలని చాలా వరకు చూసుకొని అప్పుడు ముందుకు సాగిపోతే అప్పుడు దేవుడికి మనం చేరుకుంటాం, దేవుని దగ్గరికి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని విషయాలు మరింతవరకు ధ్యానం చేశాం. ఆత్మీయంగా ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని 2 ప్రాముఖ్యమైన విషయాలు తమ్ముడు మన ముందు ఉంచారు. ఒకటి, రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 2, సందేహించకుండా, అంటే విశ్వాస విషయంలో మనం సందేహించకుండా జాగ్రత్త చూసుకోవాలని చక్కని విషయాలు. మొదటిది, రక్షణ విషయంలో జాగ్రత్త అనే మాటను బట్టి ఒక విషయం మనం చూస్తే, హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం.
యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనను బాకానదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అందరూ తీశారండి. 714 పేజీ 15వ పేజీ 33వ అధ్యాయం 4వ వచనం. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల తన ప్రాణముకు తానే ఉత్తరవాది. ఏంటండి ఇక్కడ బాకానాదం ఎవరు చేస్తారంటే కావలివాడు బాకానాదం ఊతాడు. ఎందుకు ఊతాడంటే శత్రువులు రావటం చూసి ఆ కోట మీద ఉండి ఆ బోర ఊదినప్పుడు ఆ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా శత్రువులు వస్తున్నారని ఎవరికి వాళ్ళు ఆయుధాలు తీసుకుని జాగ్రత్త పడతారు యుద్ధం చేయడానికి, లేదా తమను తాము రక్షించుకోవడానికి పూనుకుంటారు. దీన్ని మనం ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ బాకానాదం అంటే ఈ రోజున సువార్త ప్రకటించబడుతుంది. ఏంటి సువార్త? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఇది ఒక బాకానాదం. కావలివాడు అంటే సేవకుడు, బాకానాదం అంటే సువార్త. ఈ రోజున సువార్త ప్రకటించబడుతుందండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు మనకు 16:16 ప్రకారం, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ మాటను విన్నటువంటి 12 మంది శిష్యులు నిజంగా దేవుని కోసం హతసాక్షులు అయ్యారు, సువార్తను ప్రకటించారు. అనేక మంది లేపబడ్డారు, అనేక మంది హతసాక్షులు అయ్యారు, ఇంకా లక్షల మంది లేపబడ్డారు. నేటికి కూడా ఆ సువార్త బాకానాదం అనేది ప్రకటించబడతానే ఉంది. అనేక మంది వింటున్నారు, అనేక మంది జాగ్రత్త పడుతున్నారు, అనేక మంది రక్షణ తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రభు మార్గంలో నడుస్తున్నారు, ప్రభులో యాత్ర ముగిస్తున్నారు, ప్రభు సన్నిధికి చేరుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే జాగ్రత్త పడడో అంటే బాకానాదం విని, ఎవరైతే సువార్త విని నమ్మడో, ఎవరైతే సువార్త విని రక్షణ పొందడో, ఎవరైతే సువార్త విని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడో, ఎవరైతే సువార్త విని యేసునందలి ఉన్న సర్వసత్యాన్ని గుర్తించడో, వాడు ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఈ భూమి మీదే కాదు రెండవ మరణం అనే అగ్నిగుండంలో కూడా అతను పడవేయబడతాడు. ఇది మొట్టమొదటి మాట. రక్షణ విషయంలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, రక్షింపబడిన మనము విశ్వాస విషయంలో సందేహించకూడదండి. అసలు అద్భుతమైన మాట ఏముంటుందంటే, అబ్రహాము రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడే ఏమండి విశ్వాస విషయంలో సందేహింపక విశ్వాసం వలన బలం పొందును అని ఉంటుంది. నిజంగా అద్భుతం అండి. 100 ఏండ్ల వయసులో అబ్రహాము మరి శారాలకు కుమారుడు పుట్టాడంటే, అబ్రహాము శారాలు ఇరువురు కూడా వారు దేవునందు ఉంచిన విశ్వాసం గొప్పది. అందుకనే తమ్ముడు జ్ఞాపకం చేసిన వచనం, ఈ కొండలు అవతల పడమంటే పడుతుంది. కొండ అంటే దాని అర్థం నిజంగా మనం ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి తీసే ప్రభు అని కాదు. దాని అర్థం ఏంటంటే కొండ చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, దాన్ని తీయడం అంటే చాలా అసాధ్యం. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో కొండ వంటి ఎత్తైన సమస్య కావచ్చు, గొల్లేత కావచ్చు, కొండ వంటి బలమైన సమస్య కావచ్చు, మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి విషయంలో ఏమన్నా ఆ సమస్యలను తొలగించమని మనం ప్రార్థించినప్పుడు ఆ సమస్యను దేవుడు తొలగిస్తాడని అర్థం. నిజంగా కొండ అంటే అది ఉపమాన రూపంగా చెప్పబడింది అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. అంత మాత్రమే కాదు, మరి సంఘస్థులు దేవుని రక్తం ద్వారా కడగబడినటువంటి మనము ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఇంకా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి వాటిని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండము 34వ అధ్యాయం చదువుతాను. 12-15 వచనాలు. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. 15వ వచనం, నిర్గమాకాండం 34:15. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము, వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. చూసారండి. ఇంకా అసలు పత్రికల్లో అయితే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఏమనంటే చూడండి,
పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను భక్తుడు క్షమించాలి, యోహాను మొదటి రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అందరూ తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. తమ్ముడు చక్కని ఉపమానం చెప్పాడు మొదట్లో. ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి అంతా ఖర్చు పెట్టకుండా ఏ విధంగా కొంత వెనకేస్తాడో, సేవింగ్ చేస్తాడో, ఏమండి మరి తన వ్యక్తిగత జీవితం కోసం ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడో, అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి తన ఆత్మీయ జీవితం పట్ల జాగ్రత్త వహించాలి. అలా ఒకవేళ సేవింగ్ చేయకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రూపాయి సంపాదించే వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టేయకుండా, రూపాయి ఏంటండి, కష్టపడి రూపాయి సంపాదించి ₹10 అప్పు చేసి ₹1.5 ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అదైతుందండి, అది ఎంత నష్టం కలిగిస్తుందో, భవిష్యత్తులో మనకి ఏదైనా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది పడేలా అవుతుంది కదా మన పరిస్థితి. కాబట్టి ఆత్మీయ విషయంలో కూడా జాగ్రత్త పడకపోతే అలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మీయులుగా మనం ఎక్కడికి వెళ్ళకూడదో, ఎవరితో నిబంధన చేసుకోకూడదో, ఎవరితో నిబంధన చేసుకుని ఏమేమి తినకూడదో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు తన భక్తుల చేత. విగ్రహముల జోలికి అంటే మన భారతదేశ సంబంధించిన వాటి గురించి మనం మాట్లాడట్లేదు, కానీ అప్పుడు ఆ కాలంలో, ఇజ్రాయేలీల కాలంలో ఐగుప్తు వాళ్ళు ఏమండి నదిని దేవతగా, కప్పల్ని దేవతగా, కందిరీగల్ని దేవతగా, సూర్యచంద్రుల్ని దేవతగా భావించేవాళ్ళు వారు. ఆనాటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి రాబడినటువంటి సంగతులు అన్నమాట. అయితే ఇప్పుడు మన దృష్టిలో విగ్రహం ఏదంటే మట్టి బొమ్మతో చేయబడింది ఒకటైతే, ఇంకా దానికంటే ప్రమాదకరమైనది ఏంటంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తామో అదే మనకు ఒక విగ్రహం. అందుకని కొలస్సీ 3:5 పౌలు గారు చెప్పారు, ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపివేయుడి. క్రైస్తవులమైన మనం మొట్టమొదటిగా వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే వాటి జోలికి పోకుండా జాగ్రత్త చూసుకోవాలి. వాటికి అర్పించిన వాటిని తినకుండా జాగ్రత్త చూసుకోవాలి. వాటితో కలిసి అనుసరించేటటువంటి వాళ్ళతో నిబంధన చేసుకునే విషయంలో కూడా మనం, అంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో కమిట్మెంట్ ఉండకూడదు, వాటితో నిబంధన చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే అవి ఒట్టి మాయా విగ్రహములు, వాటిలో ఊపిరుండదు, అవి వ్యర్థమైనవని ఎన్నో లేఖనాలు ఉన్నాయి. అవన్నీ మనం చదువుకుంటాం కాబట్టి నేను వివరించట్లేదు, కానీ నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మరణము తప్పించుట డాష్ వశం, ఇహో వశం, లేకపోతే మరణము తప్పించుట సోదే వశం అని ఉందండి. అక్కడ శకును వశం అని ఉందా? కొన్ని జాతక వశం అని ఉందా? మరి ఇహో వశం అని ఎందుకుంది అక్కడ? హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తే ప్రార్థన చేశాడా, సోది దగ్గరికి వెళ్ళాడా? సౌలు సోదాం దగ్గరికి వెళ్ళాడండి, సోదాం దగ్గరికి వెళ్ళాడు. రేపటి మరణాన్ని తప్పించుకోగలిగాడా? తప్పించుకోలేకపోయాడు. హిజ్కియా యెహోవా సన్నిధికి వెళ్ళాడు, లేదా కోరతటి తిరిగాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను ఎట్లు జీవించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో, దయతో అని బతుకులుకున్నాడు దేవుడిని. దేవుడు కనికరించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. అంటే మరణకరమైన సమయంలో ప్రార్థిస్తున్న వాళ్ళందరూ బతికేస్తారని నేను చెప్పనండి. అక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన దేవునికి నచ్చింది. దేవుడు అతనికి ఆయుష్ ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఆయన ఎవరిని బ్రతికించాలనుకుంటాడో ఆయన బ్రతికిస్తాడు, ఆయన ఎవరిని తీసేయాలనుకుంటాడో తీసేస్తాడు. మనందరం కూడా చావు బతుకుల్లో ప్రార్థన చేసేద్దాం, హిజ్కియాలాగా బతికేద్దాం అంటే అది ఏమండి, అప్పుడు మోషే ఎర్ర సముద్రం 2 పాయలు చేసేటప్పుడు మనం కూడా చేయగలమా? అది అద్భుతం. హిజ్కియా విషయంలో కూడా అది అద్భుతం. దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు, అది అద్భుతం. మనం చేయాలనుకుంటే చేసేది అద్భుతం కాదు, మనం చేయలేం. అద్భుతం చేయడం అనేది మానవునిలో లేనటువంటిది. అది అపోస్తులకి దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడండి. అపోస్తులకి 12 మందిని పిలిచి ఇద్దరిద్దరుగా పంపించాడు, వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు అని ఉంటుంది మత్తయి సువార్తలో. ఏంటి అధికారం? రోగం మీద అధికారం, దెయ్యముల మీద అధికారం దేవుడు ఇచ్చాడండి. కానీ ఈ రోజుల్లో బహు తక్కువగా కనిపిస్తున్నారు అలాంటి దేవుని అధికారం పొందుకున్నటువంటి వాళ్ళు, బహు తక్కువగా కనిపిస్తున్నారు. ఇంకా ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి చూడండి పరిశుద్ధ గ్రంథంలో. హెబ్రీ పత్రిక 3:12, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందేనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. తమ్ముడు చెప్పిన దానికి లింకప్ అయిన మాట అండి.
విశ్వాస విషయంలో సందేహించకుండా జాగ్రత్త పడ్డాడని వాక్యం చెప్పాడు కదా. దేవుని విడిచిపోవునట్టి, ఏమండి, దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉండునేమో, ఒకవేళ జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఈ విషయంలో హెబ్రీ పత్రిక 12:16, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాల్లో. మార్కు సువార్త 13:33, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఇప్పుడు వచ్చిన మీకు. అంటే ప్రార్థించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమంటే విశ్వాస విషయంలో భ్రష్టులు కాకుండా జాగ్రత్త పడాలి. ఇంకా తిండిబోతులు వ్యభిచారులు కాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆ దినము త్వరగా వచ్చుచున్నది. కాబట్టి మనం తిండిబోతులుగా, సోమరిపోతులుగా, వ్యభిచారులుగా, కాలయాపన చేసేవారుగా మనం ఉండకూడదు. కాలాన్ని దుర్వినియోగపరచకుండా, ఆఖరి మాట చెప్పాడు తమ్ముడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోనండి, జాగ్రత్త పడండి, సద్వినియోగించి. దినములు చెడ్డవి గనక, నిజంగా అపాయకరమైన కాలంలో ఉన్నాం, దుష్టకాలంలో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడు ఎప్పుడు ఏమండి వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి గమనించాలి, జాగ్రత్త అనేది తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 7:15, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మత్తయి సువార్త 7:15, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటండి. చూసారండి, మన విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటమే కాదు, ఎదుటిగా వాక్యం బోధిస్తున్న వారిని బట్టి కూడా మనం జాగ్రత్త వహించాలంట. ఎవరి దగ్గర వాక్యం వింటున్నాం, ఏ మందిరానికి వెళ్తున్నాం. అంటే మందిరాలు వేరువేరు ఉంటాయండి. మందిరం అంటేనే అది జీవము కలిగిన దేవుని మందిరం. కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు తయారైపోయినాయి కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మన్నించాలి. ఎందుకంటే దుర్బోధకులు అనేవారు ఉన్నారు కాబట్టి, అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి, నేను ఈ విధంగా ఈ కోణంలో చెప్పాల్సి వస్తుంది. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? అబద్ధ ప్రవచనాలు చెప్తారండి. ఏంటి అబద్ధ ప్రవచనాలు? ఇదిగో నీ పరిస్థితి, నువ్వు ఇది చేయకపోతే ఇలా అయిపోద్ది నీ పరిస్థితి, అలా చేయకపోతే నీ పరిస్థితి ఇలా అయిపోద్ది. వాడు సొంత విషయాలు, భిన్నాభిప్రాయాలు మనసులో వంచనతో ప్రకటిస్తాడంట, మోసంతో ప్రకటిస్తాడంట. వాడు చెప్పే మాట ఎందుకు మనం విశ్వాసం ఉంచితే, నమ్మితే వాడు చెప్పినట్టే చేస్తాం. అందుకే యేసుప్రభులు వారు అన్నారు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. మరేం నమ్ముతున్నావు? అబద్ధాలనే నమ్ముతున్నావు. అబద్ధములకు జనకుడైన సాతానునే నమ్ముతున్నావు. సాతాను మాటలనే నమ్ముతున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు. దేవుని మాటను కాక ఏమండి అబద్ధ ప్రవచనాలు వింటే అక్కడ మనం దేవుని విడిచిపెట్టేసినట్టే. అంతే కదండి. మందిరానికి రావటం మానేస్తే దేవుని విడిచిపెట్టడం కాదు, అస్సలు దేవుని విడిచిపెట్టడం ఏంటంటే, దేవుని మందిరానికి వస్తూ ఒకవేళ వేరే పొరుగువారి మాటలు మన చెవిని పెట్టి మన హృదయంలో వాటిని చేర్చుకుంటే అక్కడే మనం ప్రభుని విడిచిపెట్టేశాం, ప్రభుని కాళ్లతో తొక్కేసాం అన్న దాని అర్థం. హెబ్రీ పత్రిక 10వ ఉంది ఈ మాట. దేవుని మాటను నిరాకరించిన ఎడల ప్రభుని కాళ్లతో త్రొక్కిన వాళ్ళం అవుతామని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి ఈ రోజున మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త. నీవు దేవుని మందిరంకు పోయినప్పుడల్లా నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్త. ఏంటి ప్రవర్తన? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నామా? జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ తిండిపోతానం వల్ల, ఒకవేళ ఇంకా సోమరిపోతానం వల్ల, ఇలాంటి విషయాల్లో ఆత్మీయంగా దిగజారిపోయే పరిస్థితులే ఉన్నాయా? జాగ్రత్త చూసుకోవాలి. ఏషావుకు ఆ జాగ్రత్త లేదండి. అందుకని తన జ్యేష్ఠతో నమ్మేసుకున్నాడు, భ్రష్టుడే అయిపోయాడు, వ్యభిచారే అయిపోయాడు. విశ్వాసులమైన మనము అలా భ్రష్టులు కాకుండా ఉండాలంటే మన హృదయాన్ని నిబ్బరం కలిగి జాగ్రత్త కాపాడుకోవాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఒక మాట యోబు గ్రంథంలో నుంచి 36:21. యోబు గ్రంథం 36:27. ప్రార్థన చేసుకుందాం, ఇంకా పావుగంట టైం ఉంది. 9 గంటల గల ముగిస్తాను. యోబు గ్రంథం 36:21. జాగ్రత్త పడుము. చాలండి, ఓ మాట చాలు. ఇంకా నేను విస్తరించి మాటలు చెప్పినా మనకి ఎక్కువ. తమ్ముడు చెప్పిన వాక్యాన్ని కొంచెం కంటిన్యూ చేస్తున్నాను. వీలైతే ఒక శనివారం తమ్ముడు, ఒక శనివారం నేను మాట్లాడితే బాటదేమనుకుంటున్నాను. చాలా వచనాధార ప్రసంగాలు కూడా నాకు ఇచ్చిన ఉపదేశాలు కూడా ఉంటున్నాయి. నేను కూడా సిద్ధపడిన విషయాలు ఉన్నాయి. వచ్చేవారు నేను మాట్లాడుతాను, ఆ తర్వాత మరలా ఇలా కంటిన్యూ చేద్దాం. ఒక వారం నేను, ఒక వారం తమ్ముడు అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆఖరి మాట ఏంటంటే జాగ్రత్త పడము. ఏ విషయంలో జాగ్రత్త పడాలండి? చెడుతనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఏంటి చెడు, ఏంటి మంచి, ఏంటి చెడు మనకు తెలియదా అండి?
మంచి చెడులను తెలుసుకునే వివేకము కలిగిన జ్ఞానేంద్రియములు మనకి దేవుడు అనుగ్రహించిన ఎబ్రీ పత్రికలో రాయబడింది కదా, అదే కదా మన మూలవాక్యం, ప్రతి ఆదివారం వాక్యోపదేశం అదే కదా. ఇది చెడు అని తెలిసి మనం దాన్ని విడిచిపెట్టకపోతే, ఇది మంచి అని తెలిసి మనం అది మంచి చేయకపోతే ఏమవుద్ది? మేలు చేయనెరిగియు చేయకపోవట ఏమైందండి? మేలు చేయనెరిగియు చేయకపోవట పాపం అని వాక్యం చెప్తుంది. చేయకూడని చెడు మనం చేసినా కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపం, చేయమన్నది చేయకపోయినా పాపం. ఇప్పుడు దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, జాగ్రత్త కలిగి ఉండండి. వ్యక్తిగతంగా మీ కుటుంబ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో మీరు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు కదా. మీ శరీర విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు కదా. పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ తింటాం కదా, డ్రై ఫ్రూట్స్ ఏనండి, శనగలు తింటాం కదా. పొద్దున్నకి ఏం తింటామండి? బాదం పప్పులు తింటాం కదా. మధ్యాహ్నం మంచి ఆహారం తీసుకుంటాం, రాత్రిపూట చక్కని గోధుమ రొట్లు భోజనం చేయకుండా. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉంటే ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు, లేదంటే రాకముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకో కొంతమంది అయితే అది తినకూడదు, ఇది తినకూడదు, అది తింటే అది, తింటే ఇది, అది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా శరీర విషయంలో. కాబట్టి గమనించాలి, ఒక వ్యక్తి అంటే హడావుడిగా బయటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, ఊరు వెళ్తున్నాడు. తాళం వేసి 1కి 4 సార్లు తాళం గట్టిగా లాగి చూశాడు, చక్కగా తాళం వేశాడు, ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక వారం రోజులకి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే తాళం వేసినట్టే ఉంది, ఇంట్లో ఒక వస్తువు లేదు. తాళం వేసినట్టే ఉంది, తాళం తీసి లోపలికి వెళ్తే ఒక్క వస్తువు లేదు, మొత్తం అన్ని దొంగిలించబడ్డాయి. ఏంటంటారు దాని ఉద్దేశం? ఏం జరిగిందంటారు? మనోడు హడావుడు కంగారులు ఏం చేశాడంటే, తాళం వేసాడు కానీ గొళ్ళెం పెట్టలే. తాళం వేసాడు కానీ గొళ్ళెం పెట్టలే. సేవకులు చెప్తా ఉంటారు, తొందర పొడవాడంటండి తొట్టులు పోతాడంట. అలాగే ఇంటి విషయంలోనే కాదు, మన ఆత్మ ఇల్లు విషయంలో కూడా సరిగ్గా మనం లాక్ చేసుకోకపోతే సాతాను వచ్చి మొత్తం అది ఎవరిని మృంగుదునా అని గర్జన సింహం వల్లే మన చుట్టూనే, ఇగో నవీన్ చుట్టూ, సురేష్ చుట్టూ, పాస్టమ్ గారి చుట్టూ, పాస్టమ్ గారి పిల్లల చుట్టూ ఏంటి మన తిరుగుతూ ఉంటాడని సాతాను. ఎవడన్నా మిరుగుదునా, ఎప్పుడు ఎవడన్నా కునికేస్తాడేమో పట్టేసుకుందాం, ప్రార్థన చేయడేమో పట్టేసుకుందాం, వాక్యం చదవడేమో పట్టేసుకుందాం, ఎవడిని మిరుగుదునా అని గర్జించి మళ్ళీ తిరుగుతున్నాడు. కాబట్టి వాటికి మనం చిక్కకుండా ఉండాలంటే దుప్పిని బట్టి మంచి బాధ మనకు నేర్పుతుందండి. దుప్పి నీటి వాగులు ఎత్తుకు పరిగెత్తినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నది అన్నాడు భక్తుడు. ఏంటి అసలు దుప్పి నీటి వాగుల దగ్గర ఎందుకు పరిగెడుతుందంటే, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దుప్పి ఆ నీటి వాగుల దగ్గరికి వెళ్ళి తను శుద్ధి చేసుకుంటాను. దుప్పి అనే జంతువుకి హెయిర్ ఎక్కువ ఉంటుంది కదండి. హెయిర్ ఎక్కువ ఉండటం వల్ల చెమట ఎక్కువ పడుతుంది. ఆ చెమట పట్టడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసనకి అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా మృగం పసిగట్టేయగలదు దాన్ని. అందుకని ఎప్పటికప్పుడే తన చెమటని ఏమంటారు శుద్ధి చేసుకోవడానికి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి తను శుద్ధి చేసుకుంటది. కొన్ని అడుగుల దూరంలో ఉన్నా కూడా మృగం పసిగట్టలేదండి. తను స్నానం చేసి తను శుద్ధి చేసుకున్నప్పుడు. అలాగే మనం కూడా లోకల్లోకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తేనే, మన తెనాలి వెళ్ళి వచ్చాం, బస్సులో ఈ కిటికీ అద్దం పక్కన కూర్చోవడం ఇష్టం కదా లేడీస్కి, చక్కగా పక్కనే కూర్చున్నారు. నేనైతే లోపలికే కూర్చున్నా. వెళ్ళి వచ్చేసరికి ఏమో తలంతా దుమ్మడిపోయి ఏమైపోయింది, మొత్తం పిడిచిగట్టేసి మళ్ళీ చెప్తున్నా, అమ్మో నా జుట్టు అంతా ఇలా అయిపోయింది బాబు అని. అయితే నేను కూడా ఇక్కడి నుంచి కిటికీ పక్కన కూర్చోనిలే అన్న. బండి మీద వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకుంటాను. ఎందుకని, చాలా మంది ఎందుకు పెట్టుకోరు నాకు తెలియదు, కానీ కళ్ళలో పురుగులు పడిపోతాయండి. నేను కలిదిండి కూడా తోలలేను హెల్మెట్ లేకుండా. నాది అసలు సిల్కీ హెయిర్ కదా, హెయిర్ ఎగిరిపోయి చిరాకుగా అసలు మరీ దుమ్మంతా పట్టేసి, ఇక ఆ దుమ్ము వల్ల పేలు పట్టేస్తాయి. ఆ దుమ్ము వల్ల మరలా ఈ హెయిర్లు కూడా లాస్ అయ్యింది. చూడండి, ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే ఎన్ని అభ్యంతరాలు చూడండి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక అమ్మాయి ఈ మధ్యకాలంలో ఒక వీడియో మాట్లాడి అది వైరల్ అయింది. ఏంటంటే, ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే, హెల్మెట్ మీ తల మీద ఉంటే మీ ప్రాణాలకి క్షేమం, అలాగే నెత్తిని హెల్మెట్ పెట్టుకున్నట్టుగా మీ భార్యను కూడా మీ తల మీద పెట్టుకోండి, అప్పుడు మీరు కూడా సురక్షితంగా ఉంటారంట. అంటే హెల్మెట్ నెత్తి మీద ఉన్నట్టు భార్యను కూడా నెత్తి మీద పెట్టుకుంటేనంటండి ఇంట్లో క్షేమంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఈ భార్యకి మరి ఎలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హెల్మెట్ ప్రాణాలను కాపాడుద్దంట, భార్యని నెత్తి మీద పెట్టుకుంటే కుటుంబాన్ని కాపాడుద్దంట. లేకపోతే కాపాడదా? సరే, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చాలా చక్కని విషయాలు ఈరోజు మనం ధ్యానించాం. చక్కగా క్లిష్టమైన విషయాలు కాదు, కానీ చాలా క్లుప్తమైన విషయాలు.
జాగ్రత్త పడాలి. 1 రక్షణ విషయంలో జాగ్రత్త పడాలి, 2 విశ్వాస విషయంలో జాగ్రత్త పడాలి, 3 సమయం విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు జాగ్రత్త పడాలంటే అండి. 3 విషయాలు. ఇంకా చాలా విషయాలు. చెడుతనం చేయకుండాము జాగ్రత్త పడము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడు, చెడుతనం విడిచిపెట్టుటే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనం చేరండి. వాళ్ళు జ్ఞానానికి మూలం అంట. ప్రార్థన చేద్దాం ఎవరికి వాళ్ళే. నిజమే తండ్రి, శరీర విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కుటుంబ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కానీ ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటలేదు ప్రభువా. నీ మాట పెడచెవిని పెట్టేసి లోక సంబంధమైన వాటి వెంట పరుగులెడుతున్నాం. లోక సంబంధమైన ఇదిగో అన్యుల వారి వేటిని వేరే వాటిని అనుసరించే వారితో మీరు నిబంధన చేసుకోవద్దు, వాటి జోలికి పోవద్దు, వాటికి బలిచ్చే వాటిని తినొద్దు. ఎన్నో జాగ్రత్తలు ప్రభువా లేఖనం ద్వారా మీరు సెలవిచ్చారు. నిజం, ఈ రోజున ఆత్మీయ పరిస్థితి అలాగే ఉంది ప్రభువా. ఎవరెవరితోనో సంబంధాలు పెట్టుకోవటం, ఎవరెవరినో అనుసరించటం, ఎక్కడెక్కడికో వెళ్ళటం, పనికి మాలిన పనులు చేయటం, వ్యర్థమైన పనులు చేయటం, ఇది సౌలు వలే మా పరిస్థితులు ఈ రోజున అలా ఉండకూడదు ప్రభువా. నీ యొద్దకు రావాలి, నీ సన్నిధికి రావాలి, నీ సన్నిధిలో మొరపెట్టాలి. మరణము తప్పించుట యెహోవా వశం అని వాక్యం చెప్తుంది. ఒకవేళ మేము వ్యర్థ ప్రయత్నాలు చేసినంత మాత్రాన మా ప్రాణాలను మేము దక్కించుకోలేం కదా ప్రభువా. జరగబోయే దాన్ని మేము మార్చలేం కదా ప్రభువా. అది నీ వశమైనది. సమయాన్ని కూడా వెనక తిప్పగలిగిన దేవుడు కదా ప్రభువా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. మీకు అసాధ్యమైనది ఏమున్నది? కాబట్టి మీ ఎదుటికి మేము రావడానికి సహాయం చేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం అండి ధైర్యం ఇస్తుంది, బలపరుస్తుంది, దృఢపరుస్తుంది మన హృదయాన్ని. కానీ మనుషుల మాటలు, లోకుల మాటలు, అబద్ధ ప్రవక్తల మాటలు మన హృదయాన్ని తొలిచేస్తాయి, మన హృదయాన్ని కృంగజేసేస్తాయి. 6 సంవత్సరాలు బతికేవాడు కూడా 6 నెలలు బతుకుతాడు. చెప్పుడు మాటలు వినటం వల్ల, ఈ అబద్ధ ప్రవక్తల మాటలు వినటం వల్ల. లోకల్లో వాళ్ళ గురించి మనకెందుకండి, మన గురించి మనం మాట్లాడుకుందాం. నిజమే, దైవజనులు అనబడిన వారు ఈరోజు ఉన్నారు, కానీ కొంతమంది సొంత బోధలండి, డబ్బు సంపాదించడం కోసం. మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, ఇన్ని వారాలు రండి, ప్రజలు మబ్బి పెట్టే బోధలండి. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని వాక్యం చెప్తుంది. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని యేసు ప్రభులు వారు చెప్పారు. పులిసిన పిండి పాపానికి సాదృశ్యం. పులిపిండి లేని వారే జాగ్రత్తగా ఉండండి అని వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఒకవేళ మనలో మనం ఎవరైనా తెలియక సమయం దొంగతనం చేశామేమో, వాక్యం చదవకుండా జాగ్రత్తగా ఉండలే, వాక్య విషయంలో అశ్రద్ధగా ఉన్నామేమో, ప్రార్థన విషయంలో అశ్రద్ధగా ఉన్నామేమో, ఏమండి, మన ఆత్మీయ విషయంలో జాగ్రత్త. అనేక పర్యాలు దేవుడు జాగ్రత్త అని చెప్తున్నాడు. జాగ్రత్త పడుడి, మెలకువ కలిగి ప్రార్థించండి. జాగ్రత్త పడుడి, చెడుతనం చేయకుండా. జాగ్రత్త పడుడి అబద్ధ ప్రవక్తలను గురించి. జాగ్రత్త పడండి రక్షణ గురించి. జాగ్రత్త పడండి విశ్వాసం గురించి. జాగ్రత్త పడండి సమయం గురించి. ఈ చెప్పబడిన ఇన్ని మాటల్లో ఏదో ఒక విషయంలో మనం అపరాధులమయ్యే ఉంటాం. అందుకనేమో దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన సమయం గనుక అందరూ కలిసి ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.